అంటే ఏంటి? ఏ అంటే ఏంటి? 1 and 26 27. సి అంటే ఏంటి? 29. అట్లా కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి ఎప్పుడైనా, సరేనా? సి అంటే ఓన్లీ 3 అని గుర్తుంచుకోకండి, 39 కూడా అని గుర్తుంచుకోండి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క విధంగా ఉంటుంది, అవునా? అంటే 19 14. సి అంటే ఓకే కొంచెం గట్టి చెప్పండి. 23 14. ప్రాబ్లం కొంచెం జాగ్రత్త చూడండి. ఎస్ అంటే 19 కదా. నేను ఏం చెప్పినా ఫస్ట్ చెక్ చేసుకోండి, ఇట్లా సిరీస్ గా లేకుండా చూడండి. 29 అంటే 10 యాడ్ చేసిండు, 9 యాడ్ చేసిండు, 1 యాడ్ చేసిండు, 7 యాడ్ చేసిండు, అంటే సిరీస్ గా లేదని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ సిరీస్ లో లేదు. సెకండ్ కాన్సెప్ట్ ఏంటిది? ఆపోజిట్ లెటర్ ఉన్నాయా? 19 ప్లస్ ఏంటిది? ఆపోజిట్ లెటర్ ఏంటి? ఎస్ టు హెచ్. అదొక లేదు. ఇట్లా చెక్ చేయండి. +5 ఇట్లా +4 అంటే కరెక్ట్ గా లేదు. అంటే ఇది కొంచెం కొత్త ప్రాబ్లం, కొంచెం డిఫరెంట్ అని మీ మెదడులో రావాలి. ఫస్ట్ ఒక క్వశ్చన్ తీసినప్పుడు ఒక 10 ఆలోచనలు రావాలి. అప్పుడు ఇంకో కోడింగ్ కూడా ఈజీగా చేయగలుగుతాం. 10 ఆలోచనలు ఎప్పుడంటే ఒక ప్రాబ్లమ్ ఒక ఏంటంటే మనం చేస్తే డిఫరెంట్ ప్రాబ్లమ్ చేస్తే అర్థమైంది. ఇప్పుడు మోడల్స్ చేంజ్ చేస్తాను, ఆ మోడల్స్ చేంజ్ చేసిన తర్వాత మీరు కొంచెం ప్రాబ్లమ్ చేస్తారు కదా రొటీన్, అప్పుడు మీకు ఈజీ ఐడియా వస్తుంది. ఫస్ట్ మీకు చెప్తున్న కాబట్టి దానికి బేసిక్ గా గుర్తు రాదు. మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తొస్తుంది. ఒకసారి చూడండి, దీనికి ఏమైనా రిలేషన్ ఉందా చూడండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 29 ఉంది. 9 కాస్త 29 అంటే 10 యాడ్ చేసాడు. ఇది ఇక్కడ నుంచి యాడ్ చేసాడు. యాక్చువల్గా 10 యాడ్ చేస్తే 10 యాడ్ చేయాలి, అవునా? లేకుండా 9 అని యాడ్ చేయాలి. 8 + 7 అట్లా అవ్వాలి. అట్లా లేదు. నెక్స్ట్ ఈ గ్యాప్ చూడండి, ఎంత ఉంది? 9 కాస్త 18 అంటే 9 యాడ్ చేసాడు, అంతే కదా? 14 కాస్త ఏమైంది? 99 అంటే 5 యాడ్ చేసాడు. +5 +9 +9 +5 +7 +10 కదా. అర్థమైందా? ఈ యాడ్ చేసిన అంటే ఎవరైనా చెప్తారు, అంటే ఇక్కడ 10 యాడ్ చేసి, ఇక్కడ 9 యాడ్ చేసి, ఇక్కడ 5 యాడ్ చేసి, ఇక్కడ 7 యాడ్ చేసిన ఎవరైనా చెప్తారు. కానీ ఈ 10 ఎందుకు యాడ్ చేసాడు, ఇక్కడ 9 ఎందుకు యాడ్ చేసాడు, ఇక్కడ 5 ఎందుకు యాడ్ చేసి సిరీస్ గా లేదు. కానీ ఇక్కడ యాడ్ చేసాడు అని ఒక థాట్ రావాలి మనకు. అర్థమైందా? ఫస్ట్ ఎవరైనా నచ్చింది థాట్, నీకు నచ్చింది, ఇంకా ఎవరైనా చేసాను నువ్వు ఇచ్చినాక చేసి చూడండి. ఇక్కడ 10 ఎట్లా యాడ్ అయింది? ఇక్కడ కొంచెం చూడండి, ఏమైనా డిజిట్స్ యాడ్ చేసి 19 కాస్త 29 అయింది, అంతే కదా? సి అంటే 29 కదా. అంటే 1 + 9 ఎంత? 10. ఓకేనా? అంటే ఈ థాట్ మనకు రావాలి. ఎప్పుడైతే అంటే డిఫరెంట్ మోడల్స్ చెప్తారు కదా, ఆ మోడల్ చెప్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది, అంతే కదా? ఇప్పుడు డైరెక్ట్ ఎవరికి రాదు క్వశ్చన్ చూడంగానే. మనకి మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ తెలిసిన అనుకో ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం, అంతే కదా? అందుకే నేను చెప్పిన ఒక చాప్టర్ చెప్పేటప్పుడు ఏంటి, ఫస్ట్ మోడల్స్ ఏంటంటే మోడల్స్ నేర్చుకోవాలి. క్వశ్చన్ 100 క్వశ్చన్ 1000 క్వశ్చన్ చేసిన వేస్ట్. మోడల్స్ ఒక 10 ఉన్నాయా, 20 మోడల్స్ ఉన్నాయా, 20 మోడల్ తీసుకుంటే నువ్వు ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతావు. అర్థమైందా? చూడండి, 9 కాస్త 18 అంటే ఈ 9 లో మళ్ళీ +9 చేసాడు, అంటే డిజిట్స్ యాడింగ్ చేస్తాడు. ఇక్కడ 19 ఏమో రాసుకోవచ్చు. డిజిట్స్ యాడింగ్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు సపోజ్ 223 ఉంది, దీన్ని డిజిట్స్ యాడింగ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? 2 + 2 + 3 అన్నట్టు, అంటే 7, అంతే కదా? ఇప్పుడు 19 డిజిట్స్ యాడింగ్ అంటే 9 1 + 9 అన్నట్టు 10. అర్థమైంది కదా? అర్థమైందా? సేమ్ ఇక్కడ 14 ఉంది, 14 కాస్త 19 అంటే 5 అయింది. అంటే 14 ఏమని రాసుకున్నాడు వాడు? 1 + 4 రాసుకున్నాడు, 5. ఓకే, అర్థమైందా? అర్థమైందా? ఈ 7 ఏం రాసుకున్నాడు? 7 + 7, అంతే కదా? ఈ 7 లో డిజిట్స్ యాడ్ అయితే ఏమంటే 7, అంతే కదా? 14. అర్థమైందా అందరికి? సరే, అర్థమైందా? ఇది కొంచెం కొత్త ప్రాబ్లం మళ్ళీ చెప్పాలా? ఓకే, ఎక్కడ
స్టాండింగ్ ఏం లేదు. ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 29 అయింది అంతే కదా. 9 18 అయింది. వచ్చే చూడు ఎప్పుడైనా క్లాస్ చెప్పినప్పుడు జాగ్రత్త ఆలోచించాలి. మన బ్రెయిన్ కూడా యూజ్ చేసినప్పుడు కొంచెం ఇంకా ఫాస్ట్ అయిపోయింది. 19 కాస్త 14 కాస్త ఏమైంది 19 అయింది అంతే కదా. 7 కాస్త 14 అయింది అంటే ఎంత యాడ్ చేసి ఇక్కడ +9 +10 +5 +7 అంతే కదా. +10 ఎందుకు యాడ్ చేసాడు అని ఒక థాట్ రావాలి. ఎందుకు ఇక్కడ ఈ డిజిట్స్ యాడ్ చేసి చేసాడు అన్నట్టు. మామూలుగా మనం జనరల్ గా +2 +3 +4 +6 చేసినాకే మన సీక్వెన్స్ ఉంది డైరెక్ట్ చేస్తాం, అది ఎవరైనా చేస్తారు. సో ఇలాంటి ప్రాబ్లం చేయాలి అంతేమంట. ఇదేంటి 1 + 9 అంటే 10 యాడ్ చేసాడు. ఓకే అంటే ఆ రిలేషన్ అది దానికి ఏమైనా సంబంధం ఉందా చూసుకోవాలన్నట్టు. అంటే నీకు ఈ కాన్సెప్ట్ చెప్తున్నావు అంటే నీకు ఇదేనా ఐడియా వస్తుంది. క్వశ్చన్ ఇచ్చేటప్పుడు నీకు 10 మోడల్స్ ఉంటే వేయగలుగుతావు అంతేనా. ఇప్పుడు నీకు ఈ మోడల్ చెప్తున్నావు అంటే ఇదే మోడల్ అని నీకు తెచ్చిపోయింది. క్వశ్చన్ లో చెప్పాడు కదా నీకు మోడల్ నెంబర్ 7 చేసి చెప్పాడు అక్కడ ఇచ్చిందని చెప్పారు కదా అంతేనా. ఇక్కడ 9 కాస్త ఏం చేసాడు 9 లో డిజిట్స్ యాడ్ చేసాడు అంటే 19 ఏమని రాసుకున్నాడు అంటే 1 + 9 అంటే 10 అర్థమైందా. 9 ఏమని రాసుకున్నాడు ఈ డిజిట్స్ యాడ్ చేసినాడు 9 + 9 కాబట్టి 18 అంతే కదా. ఈ 14 ఏమని రాశాడు 1 + 4 కాబట్టి 5 అంటే 14 కు 5 యాడ్ చేసాడు అన్నట్టు 19 అర్థమైందా. ఇప్పుడు 7 ఏమని రాస్తారు 7 + 7 కాబట్టి 14 ఓకే 20 ఉందనుకో దాన్ని ఏమని రాస్తారు సపోజ్ టీ అని ఇచ్చాడు. దీనికి ఇక్కడ డిజిట్స్ యాడ్ చేసి ఏమైంది 22 అని చెప్పు. ఈ తర్వాత సంగతి చెప్తున్నా కరెక్టే అని అర్థమైందా. ఇప్పుడు సపోజ్ నేను ఒక సపోజ్ R అని R అంటే 18 కాస్త ఏమైంది అది డిజిట్స్ యాడ్ చేస్తే 27 అంటే అర్థమైందా. సేమ్ అట్లా మోడల్ అంటే కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అర్థమైందా. కొంచెం స్టాండర్డ్ క్వశ్చన్ కాబట్టి మీకు ఇస్తాడు అంటే దీన్ని దాకా ఎవరికి రాసాక మోడల్ అది తెస్తేనే వస్తుంది తెలియకుండా అసలు రాదు. అది 19 కాస్త 29 అంటేనే మనకు ఫస్ట్ డౌట్ వస్తుంది. అది డిఫరెంట్ యాడ్ చేసి ఇందులో 9 లో 5 7 అంటే సీక్వెన్స్ లేదు అదే ఎలా ఇచ్చిందని చూసుకోవాలి. 10 అయింది ఇక్కడ 10 ఇచ్చిండు 1 + 9 అంటే 10 అయిందని మనకు ఐడియా రావాలి. 9 గేమ్ చేసాడు 9 యాడ్ చేసాడు. 7 గేమ్ చేసాడు 7 యాడ్ చేసాడు. 14 గేమ్ చేసాడు అంటే దీన్ని డిజిట్స్ యాడ్ చేసాడు అంటే 14 ఉంచాలి. తర్వాత ప్లస్ ఏంటి 1 + 4 ఉంది కదా అంటే ఏమైతే 5 అవుతుంది అంతే కదా. ఇది అందరికి అర్థం కావాలి. కొంచెం ఈ క్వశ్చన్ మనకు వస్తుంది మీకు అర్థమైందా పర్ఫెక్టా. నెక్స్ట్ ప్రాబ్లం చేస్తావా 14 + 5 అంటే 19 అంతే కదా 19 అర్థమైంది అందరికి. కొంచెం ఆలోచించండి జాగ్రత్తగా. ఒక్క ప్రాబ్లం మీరు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తే కానీ ఒక 2-3 ప్రాబ్లం చేసినప్పుడు కోడింగ్ డీకోడింగ్ మీరు ఒకటే కొంచెం కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి మనం ఇది ఏమైతుంది కాస్త సేమ్ రిలేషన్ అన్నట్టు 19 కాస్త ఏమైంది 29 అయింది. 29 అంటే +10 కలిపేది అంతే కదా. సేమ్ ఇదేమైతుంది 3 కాస్త ఏమైతుంది ఫస్ట్ నెంబర్ చెప్పండి తర్వాత లెటర్స్ చెప్పండి. 13 3 కాస్త ఏమైతుంది 13 అంటే ఇక్కడ +10 చేసిందంటే నువ్వు +10 రాదు అర్థమైందా. ఇక్కడ డిజిట్ చూడు +10 ఏంది 19 కాస్త ఏం చేసిండు 1 + 9 కాబట్టి ఏమైంది 10 అయింది అంటే 10 యాడ్ చేసిండు. ఇక్కడ ఏంది 3 కాస్త ఏం చేయాలి +3 అంటే 6 అవుతుంది అన్నట్టు అర్థమైందా. అర్థమైందా కన్ఫ్యూజన్ ఉందా ఏం లేదు. ఇక్కడ 7 ఏమైంది 14 అయింది అంటే 7 యాడ్ చేసి ఇక్కడ 14 కాస్త 19 అయింది అంటే 5 అయింది. 5 యాడ్ చేసి 5 ఇక్కడ నుంచి యాడ్ చేసి 1 + 4 డిజిట్స్ యాడ్ చేసి ఏమైంది కదా 3 ఉంది దాని డబుల్ అంటే 3 కి 3 యాడ్ చేయాలి అట్లా అర్థమైందా. 4 ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4 ఉంది అనుకో 4 కి 4 యాడ్ చేయాలి డిజిట్స్ యాడింగ్ అర్థమైందా. ఇక్కడ 3 ఉంటే 3 డిజిట్ అంటే దీన్ని ఏమని రాసుకోవాలి 3 ఏమని రాసుకోవచ్చు 03 రాసుకోవచ్చు కదా. 03 ఏం చేసాడు 03 యాడ్ చేసాడు అనండి
ఇది 3 అంటే సింగిల్ లెటర్ కనబడుతుంది కాబట్టి డౌట్ వస్తుంది. అర్థమైందా? 3 ఏమన్నా రాసుకోవచ్చు. 03 + 03 కాబట్టి ఏమైతుంది 6 వస్తుంది. ఇక్కడ 18 రాస్తే ఏమైంది 18 తో డిజిట్స్ యాడ్ చేసారు అంటే 18 ఏమన్నా రాసుకోవచ్చు 1 + 8 అంటే 9. 9 రాస్తే 9 కు 18 యాడ్ చేయాలి అంటే 27. అర్థమైందా? అర్థమైతే లేదు వచ్చిన ఒకవేళ జే ఉంది. జే అంటే ఎంత 10. జే అంటే 10 ఏమనంటారు? జే అంటే 10. 10 ఏంటి 1 + 0 అంటే ఎంత 1. 1 కు 10 యాడ్ చేయాలి అంటే ఏమైతుంది 11. అర్థమైందా? 0 ఉంటుంది 1 + 0 1. డబల్ చేయొద్దు నేను చెప్పింది డిజిట్స్ యాడ్ చేయాలంటున్నా. అర్థమైందా? డిజిట్స్ యాడ్ చేయాలి. 3 కు డిజిట్ ఏంటి 3 కు 3 యాడ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు 18 కు 18 రాయాలి తర్వాత డిజిట్ యాడ్ చేయాలి అంటే డిజిట్స్ ఏంటి 1 + 8 అంటే ఎంత 9 కదా బ్రదర్. 9 18 డబల్ చేయాలి. అది తర్వాత మేడం ఫస్ట్ ఈ మెథడ్ అర్థం చేసుకుంటాను అప్పుడు నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ మెథడ్ అర్థం చేసుకుంటాను. మెథడ్ ఫస్ట్ ఈ అది వేరే డిఫరెంట్ మోడల్ తర్వాత ఫస్ట్ ఇది ఏంటి అంటే ఈ మోడల్ ఏంటంటే డిజిట్ యాడింగ్ అన్నట్టు. డిజిట్ యాడింగ్ టు ద గివెన్ నెంబర్. డిజిట్ యాడింగ్ టు ద గివెన్ నెంబర్. గివెన్ నెంబర్ ఏంటంటే 19. 19 లో డిజిట్ యాడ్ చేయాలి. డిజిట్ అంటే ఏంటి 1 + 9 కాబట్టి 10 యాడ్ చేయాలి. అర్థమైందా? కొంచెం జాగ్రత్త కొంచెం క్లాస్ కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్. నేనేంటి మీకు ఏ లెవెల్ చెప్తాను తెలుసా? నేను నేర్చుకునేది ఏంటంటే నేను స్టాండర్డ్ నేర్చుకున్నా, సిపిఆర్ నేర్చుకున్నా. సిపిఆర్ అంటే పీసీ ఇక్కడ ఉంటుంది అంటే అంత టఫ్ ఉంటుంది కొంచెం సిపిఆర్. మీరు ఎవరైనా యూట్యూబ్ లో చూసుకోవట్లేదు. నేను ఎట్లా అంటే బేసిక్ చిన్న నుండే నీకు పెద్ద చెప్తుంది. ఎప్పుడైనా పీసీకి ఎస్ఐకి ట్రై చేస్తే ఎస్ఐకి కోచింగ్ కాదు కొంచెం హై స్టాండర్డ్ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ పేపర్ టఫ్ ఇచ్చింది అనుకో బాగా మందిని తీసేయాలనుకున్నాడు అనుకో ఇప్పుడు 120 కట్ ఆఫ్ పెడతాడు. సపోజ్ 200 మార్క్స్ ఉంటుంది అర్థమెటిక్ రీజనింగ్. ఒక సపోజ్ మనం 140 రావాలనుకో మామూలుగా పేపర్ స్టాండర్డ్ మంచిగా ఇస్తేనే 140 వస్తాయి. కొంచెం టిపికల్ లెవెల్ కొంచెం అంటే ఎస్ఏ స్టాండర్డ్ కాకుండా కొంచెం సిజిఎస్ స్టాండర్డ్ ఇచ్చిందనుకో మామూలుగా మనం బాగా లూజ్ అవుతాం 120. అంటే ఎప్పుడైనా మనం ఒక స్టెప్ ముందర చదువుకోవాలి. ఇప్పుడు పీసీకి ప్రిపేర్ అయితే ఏం చేయాలి ఎస్ఏ చదువుకోవాలి. ఎస్ఏ చదువుకున్నాం అనుకో కొంచెం పేపర్ టఫ్ వచ్చినా కూడా చేయగలగాలి. అర్థమైందా? ఎప్పుడైనా మనకు ఒక ఎస్ఐకి చదవాలనుకో కొంచెం స్టాండర్డ్ ఎక్కువనే చదువుకోవాలి. అర్థమైందా? కొంచెం మనం ఎట్లా ఇచ్చినా మనం కొట్టే విధంగా ఉండాలి. అంటే మనం చెప్పియాడు కదా నీకు ఇదే క్వశ్చన్ ఇస్తా అని చెప్పియాడు కదా. అర్థమైందా? కొంచెం స్టాండర్డ్ ఎక్కువ చదువుకోవాలి. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అందుకే చెప్తాను. అంటే మీకు అన్ని మోడల్స్ తెలియాలి. నా ఉద్దేశం ఏంటంటే నేను ఇప్పుడు క్వశ్చన్ ఏది ఇచ్చినా చేయగలను నా ఉద్దేశం. ఇది చెప్పకుండా చెప్పచ్చు. అర్థమైందా? ఎప్పుడైనా మీరు మోడల్స్ నేర్చుకోవాలి. ఎవరు చెప్పినా చూసిన గొప్ప ప్రాణానికి అర్థమైందా? ఏం లేదు డిజిట్ యాడింగ్ టు ద గివెన్ నెంబర్. డిజిట్ యాడింగ్ టు ద గివెన్ నెంబర్. గివెన్ నెంబర్ ఇస్ 3. డిజిట్ యాడింగ్ అంటే ఏంటిది 3 కి కాస్త 3 ని యాడ్ చేయడం అన్నట్టు 6. అర్థమైందా? ఏం లేదు కొంచెం ఒకసారి చూసినాం అనుకో మనకి కరెక్ట్ చేస్తే అయిపోతుంది. డిజిట్ యాడింగ్ టు ద గివెన్ నెంబర్. 18 is the digit. ఇది నెంబర్ గివెన్ నెంబర్. డిజిట్ యాడింగ్ అంటే ఏంటి 1 + 8. 9 కాస్త 18 యాడ్ చేయాలి అంటే 27. అర్థమైందా? నెక్స్ట్ నో యూ గో. ఇది నెంబర్ ఏమైంది? ఇది నెంబర్ ఆమె ఎప్పుడు చెప్తూనే ఉంటే నువ్వు క్లాస్ 15 కాస్త ఏమైతుంది 21 అయింది అంటే 15 ప్లస్ డిజిట్ యాడింగ్ 1 + 5 అంతే కదా 21. ఓకే ఈ నెంబర్ 20 ఈ నెంబర్ 19.
మెథడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక మోడల్ తీసుకున్నాం అనుకో మనకు పర్ఫెక్ట్ అయిపోతుంది. అంటే ఈ క్వశ్చన్ ఇట్లా ఇచ్చిందని మనకు ఐడియాస్ అయిపోతాయి కదా. ఎప్పుడైనా రీజనింగ్ అయినా ఆప్టిట్యూడ్ అయినా అని ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్ ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కరు ప్రకారం దగ్గరికి వచ్చి దూరంగా ఉండే పరిస్థితి జాబ్ అవుతుంది. అందుకే దీన్ని కూడా తక్కువ అంచలేదు. మనకు వీలైనంత వరకు నేర్చుకోవాలి. వీలైనంత దేవుడు అయ్యాలి అంతే కదా. 6 అంటే F27 U21 అర్థమైందా అందరికి? కొంచెం క్లారిటీ అర్థమైంది. అర్థం కావాలి ఒకసారి చెప్పండి. అర్థమైందా నీకు? ఏం చేసినా ఇంకో ప్రాబ్లం ఆ క్వశ్చన్ ఇచ్చినామని సేమ్ అదే వాడాలి. చేశారా మీరు? ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? చేశారా? ఏం లేదు, కొంచెం ఆలోచించాలి. మళ్ళీ చెప్తాను వినండి. అర్థం కాదు కొంచెం ఓడాలంటే ఏం లేదు. చూడండి ఒకసారి ఒక ప్రాబ్లం చెప్తాను అంతే. మీరు ఇంకా మోడల్ మీరే వేయాలి ప్రాబ్లమ్స్. ఎస్సీటీ 90 కాస్త 29 అయింది. 29 ఏంటంటే 10 యాడ్ చేసేది. నెక్స్ట్ అయితే 9 కాస్త 18 ఏంటంటే +9 అయింది. 14 కాస్త ఏమైంది 19 అయింది కాబట్టి +5. 7 కాస్త ఏమైంది 14 అయింది అంటే +7 చేసేది. అంటే మనం ఫస్ట్ డైరెక్ట్ అయితే +2 +3 +4 ఉంటే సేమ్ అట్లా ఎవరైనా చేస్తారు అంతే కదా. కొంచెం నెంబర్ చేంజ్ అయింది. అంటే చేంజ్ ఎందుకు అయిందో ఒకసారి పైన క్వశ్చన్ చూడాలి. అంటే 10 ఎట్లా అయింది అంటే ఈ 1 + 9 యాడ్ చేసాను కాబట్టి 10 అయింది. ఈ 9 ఏమైంది 18 అయింది అంటే 9 యాడ్ చేసాను. అంటే ఈ నెంబర్ కి 09 కి ఏం చేసాడు 09 యాడ్ చేసాడు అన్నట్టు. 14 కాస్త ఏమైంది 19 అంటే 14 ఏమన్నా 14 ప్లస్ 5 ఎట్లా యాడ్ అయింది 1 + 4 చేసాను కాబట్టి 5 అయింది. 7 కాస్త ఏమైంది 14 అంటే 7 కాస్త మళ్ళీ 7 ప్లస్ చేసాను. మీకు కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఈ 7 డబల్ అయింది అట్లా వస్తుంది కదా. అట్లా కాదు, డబల్ కాదు, డిజిట్ యాడ్ చేసాడు అంటే 7 ఫస్ట్ 7 ఉంది. ఇంకా 7 ఏం చేసాడు ఈ డిజిట్ యాడ్ చేసాడు అంటే 0 ఫస్ట్ మామూలు నెంబర్ రాసుకోవాలి. 07 మామూలు నెంబర్ కాస్త డిజిట్ యాడింగ్ చేసాడు అంటే డిజిట్ యాడింగ్ టు ద గివెన్ నెంబర్ ఇస్ 19. డిజిట్ యాడింగ్ టు ద గివెన్ నెంబర్ అంటే గివెన్ నెంబర్ ఇస్ 19. Digit adding means 1 + 9. Then digit adding to the given number plus 19 not 29. అర్థమైందా? సేమ్ 7 కాస్త ఏమైంది +4 చేసింది కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. అర్థమైందా మీకు? విందామా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చేస్తాం చూస్తాను. నీకు అర్థమైందా? ఏం లేదు, కొంచెం లాజిక్ ఉంటుంది. నీకు అర్థమైందా? చేసినావా? ఆ ప్రాబ్లం చేసినావా? ఇంకేందిగా సేవ్ చేసి కొట్టేయచ్చు. చేశారా అందరూ? ఒకసారి చేయండి, హ్యాండిల్ చేయండి. నేను మళ్ళీ